సైన్స్ సంబరాలలో భాగంగా ఎక్కుముఖి టాలెంట్ టెస్ట్ పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమము గౌరవనీయులు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి గారు, అదేవిధంగా సైన్స్ డిపార్ట్మెంట్ ఇతర ఉపాధ్యాయులు అందరి సమక్షంలో జరుగుతూ ఉంది. మరి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈ సైన్స్ సంబరాలు అనేటివి మనము ఈ సంవత్సరము కొత్తగా ఫస్ట్ టైం ఏం కాదు, దాదాపుగా మన రాష్ట్రంలో 36 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎక్కుముఖి టాలెంట్ టెస్ట్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇవి జరుపుకునే దానికి కారణం ఏంటి అంటే, మన భారతదేశంలో అనేక కులాలు మతాలు ఉండి అక్షరాస్యత చాలా వెనుకబడి ఉండి, మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉండి, శాస్త్ర పరంగా చాలా వెనుకబడి ఉన్నందువల్ల విద్యార్థుల్లో అయితేనేమి ప్రజల్లో అయితేనేమి శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం కోసం, మూఢనమ్మకాలను పారద్రోవడం కోసం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం, మరి విద్యార్థులందరినీ కూడా భావి భారత సైంటిస్టులుగా తయారు చేయడం కోసం జన విజ్ఞాన వేదిక అనేది జేబీవి అంటాము. మరి కంకణం కట్టుకొని ఈ కార్యక్రమం అనేది దిగ్విజయంగా మరి 36 సంవత్సరాలుగా జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ మూఢనమ్మకాలు అంటే మీరు ప్రజలు ఇంట్లో చాలా చూస్తూ ఉంటారు అనమాట. ఎవరైనా భర్త చనిపోయినా జరగదని, లేకపోతే కాకి ఇంటి ముందుకు అరిచినప్పుడు అదేదో పని జరగదని, తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ, తర్వాత కొంతమంది బాబాలు కానీ స్వాములు కానీ చేతులతో విభూతి మంత్రిస్తూ ఉంటారు అన్నమాట. లేకపోతే నిమ్మకాయ కట్ చేసినప్పుడు ఏదైనా ఎరుపు రంగులో ఉండడం కానీ, ఏదైనా టెంకాయ మనము ఏదైనా కొట్టినప్పుడు అది చెడిపోయినప్పుడు కానీ, ఏదైనా అపశకునమేమో మనము తలపెట్టిన కార్యము జరగదేమో అనేటువంటి ఈ మూఢనమ్మకాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అవి ఉండడం వల్ల మనము ఏ పనినైతే చేయాలనుకుంటున్నామో దాన్ని చేయకోకుండా మరి ఒక రకంగా అభివృద్ధిలో వెనకబడుతూ ఉన్నామన్నమాట. అందుకనే అట్లాంటి అవన్నీ కూడా ప్రతి ఒక్క దాని వెనుక కూడా సైన్స్ అనేది ఉంటుంది. ఆ సైన్స్ వల్లనే ఏదైనా నిమ్మకాయ చెడిపోవడం కావచ్చు, లేకపోతే బాబాలు కానీ మంత్రించి ఏదైనా చేతిలో వాళ్ళు ఒక వస్తువును తీసుకురావడం కానీ, వీటన్నిటి వెనుక కూడా సైన్స్ అనేది ఉంటుంది. అంటే ఆ శాస్త్ర పరంగా మీరు ఆలోచించండి, ఆ విధంగా ఉండండి. మరి ముందు తరాల మాదిరి ఈ మూఢనమ్మకాలతో ఉండుకోకుండా శాస్త్రీయ దృక్పథం అనేది అవగాహన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళలో మార్పు రావాలి అని ఒకే ఒక్క కారణంతోనే ఈ కార్యక్రమాలు అనేటివి జరుపుతూ ఉన్నాం అనమాట. ఈ పాఠశాల స్థాయిలో ఈరోజు జరుపుకుంటున్నాం. తర్వాత ఇక్కడ గెలుపొందినటువంటి విద్యార్థులు మండల స్థాయిలో నవంబర్ 1వ తేదీ పాల్గొంటారు. మరి మండల స్థాయిలో ఎవరైతే విజేతలు అవుతారో వాళ్ళు వచ్చేసి మళ్ళీ నవంబర్ 23వ తేదీ జిల్లా స్థాయిలో వాళ్లకు ఈ టాలెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. జిల్లా స్థాయిలో ఎవరైతే ప్రథములుగా నిలుస్తారో వాళ్ళకు రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 11, 12, 13 ఆ మధ్యకాలంలో వాళ్ళకు ఈ టాలెంట్ టెస్ట్లు అనేటివి జరుగుతాయన్నమాట. అందులో భాగంగానే మొట్టమొదటిగా మనం ఈరోజు ఈ కార్యక్రమం అనేది జరుపుకుంటున్నాం. మరి మీరందరూ కూడా బాగా సైంటిఫిక్గా ఆలోచించండి, ఏదో గుడ్డిగా ఆలోచించొద్దండి. ఇక్కడ 40 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కు కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. బాగా చూడండి, సైన్స్ పరంగా ఆలోచించండి. అంటే మీకు తెలిసిన జ్ఞానం కాకోకుండా సైంటిఫిక్గా ఆలోచించి దీనికి ఏ ఆన్సర్ అయితే సరిపోతుందో దాన్ని మీరు చేస్తూ ఉండండి. ఇక్కడైతే ఇండివిజువల్గా మనము పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. మండల స్థాయికి వెళ్ళినప్పుడు వచ్చేసి ఇద్దరు విద్యార్థులు వచ్చేసి కూర్చొని మన పాఠశాల నుండి ఎవరైతే పోయింటారో వాళ్ళందరూ కూడా ఒకే గ్రూప్గా కూర్చొని 3 మెంబర్స్ కూర్చొని 3 మెంబర్స్కు కలిపి మండల స్థాయిలో ఒకే క్వశ్చన్ పేపర్ ఇస్తారనమాట. అదేవిధంగా జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు.
కాబట్టి అక్కడ మీరు గ్రూప్గా డిస్కస్ చేసుకొని అక్కడ పార్టిసిపేట్ అనేది చేస్తారు. ఇక్కడ మాత్రమే మీరు సొంతంగా ఇండివిజువల్గా చేయండి. పక్క దాంట్లో కాపీ కొట్టేదని అట్లా చేయదండి. మీకు ఏదైతే తోస్తుందో అదే విధంగానే ఆలోచించి మీరు ఆన్సర్ అనేది చేయండి. 1 అవర్ టైం ఉంటుంది. 40 బిట్స్ ఉంటాయి. ఈరోజే వాల్యుయేషన్ చేసేసి మీకు ఈరోజే ఎవరైతే మనకు విజేతలు ఉన్నారో మీకు తెలపడం అనేది జరుగుతుంది. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. నాతోటి ఉపాధ్యాయులకి నా నమస్కారాలు, మీకు అందరికీ నా ఆశీస్సులు. ఇప్పుడు మనం రాసుకున్నది జన విజ్ఞాన వేదికకు సంబంధించిన మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగానే మీరు దాన్ని చూసుకొని పక్కన దాంట్లో ఎవరి దాంట్లో చూసుకోకుండా మీ అంతకు మీరు ఎంత వస్తే అంత రాసేసేయండి. దీంట్లో క్వశ్చన్లు అన్నీ 40 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 40 క్వశ్చన్లన్నీ సైన్స్ పరంగానే ఉన్నాయన్నీ. మనకి దాదాపుగా మన పల్లెల్లోనే కాదు, అన్ని చోట్ల కూడా దాదాపుగా మూఢనమ్మకాలపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. కాబట్టి తట్టు వచ్చిన తర్వాత దెయ్యము అక్కడ ఇది అని చెప్తుంటారు కదా, దాదాపుగా ఉంటాయి కదా. మన ఇళ్లలో బాగలేకపోతే జ్వరం వచ్చినప్పుడు కానీ ఎక్కడికి దేవుని దగ్గర తీసుకుపోయి అంతరాలు కట్టించుకోవడము అవన్నీ ఒకవైపు చేయకూడదు అనేది అయితే లేదు. కానీ దానిపైన ఎక్కువగా ఆధారపడకుండా మూఢనమ్మకాల పైన దాన్ని తీసేసి శాస్త్రీయ పరంగా కూడా మనకి టెక్నాలజీస్ వచ్చినాయి కాబట్టి వైద్యపరంగా కూడా చూపించుకుంటూ మనం అవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. తట్టు వచ్చినప్పుడు కూడా అసలు ఇంజక్షన్ వేయించరు కదా, అమ్మవారికి వస్తే ఇంజక్షన్ వేయించరు కదా. చాలా వరకు స్ట్రిక్ట్గా పెడతారు. అమ్మవారు వచ్చిందని చెప్పేసి ఇంటి చుట్టూ శుభ్రత అది అన్నీ చేసేస్తారు. కానీ అది ఒకవేళ మనకి ఆ నమ్మకం అనేది ఉండడం అయితే, కానీ అది కాకోకుండా మెడిసిన్ కూడా తీసుకోవాలి. అంటే శాస్త్రీయ పరంగా కూడా మనము వాటిని చేసేదానికోసమే అవన్నీ మూఢనమ్మకాలపైన అపోహ తొలగించడానికోసమే ఈ ఎగ్జామ్ ఎప్పుడూ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో 40 క్వశ్చన్స్ ఉన్నాయి. 40 క్వశ్చన్స్